నమస్తే ఫ్రెండ్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం ఎలా ఉంది మన రివ్యూలో మాట్లాడదాం. ఇట్టు పడ్డట్టేనా, యావరేజా, ఫ్లాపా, సినిమా ఏ రేంజ్లో ఉంది, కొత్త డిఫరెంట్ స్టోరీ గురూజీ ఎంచుకున్నాడా లేదా అనేది మాట్లాడదాం. ఇంటికి పోయి మాట్లాడేటాలకు చాలా లేట్ అవుతుంది కాబట్టి అందుకే ఐమాక్స్ దగ్గరే రివ్యూ మాట్లాడుతున్నా. స్టోరీ పాయింట్లోకి వెళ్తే చాలా కొత్త కథ, డిఫరెంట్గా తీసిండు. గురూజీ డైరెక్షన్ సూపర్ డూపర్ అని ఏం చెప్పుకోనికే ఏం లేదు. ఆల్మోస్ట్ మనకు ఎన్నో సినిమాలో చూసిన కథనే ఉంటుంది. ఆ ఎమోషన్స్ అలా వైకుంఠపురంలో కొన్ని సీన్స్, అజ్ఞాతవాసులో కొన్ని సీన్స్, ఇంకా వేరే సినిమాలో కొన్ని సీన్స్, కులాల మధ్యన రాజకీయం ఎలా నడపచ్చు అన్నది కొన్ని సీన్స్, ఇవన్నీ తీసుకొని ఆ గుంటూరు కారం మార్కెట్ అనేది ఒక టైటిల్ ఎంచుకొని దా పాయింట్ ఆఫ్లో గురూజీ తెరకెక్కించిండు త్రివిక్రమ్ సినిమాస్. టోటల్గా త్రివిక్రమ్ సినిమాస్ అయితే డైరెక్షన్ పరంగా కానీ కథ పరంగా కానీ 100% ఫెయిల్ అయినని చెప్పుకోవచ్చు. ఇంకా మహేష్ బాబు ఎనర్జీ, ఈ ఏజ్లో కూడా మహేష్ బాబు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, కొన్ని బీటి దాగే మాస్ సీన్స్ కానీ ఫ్యాన్స్కి మాత్రం గూస్ బంప్స్ ఇస్తాయి. కొన్ని ఫైట్స్, ఇంటర్వెల్కి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫైట్ కానీ సూపర్గా ఉంటుంది. ఫ్యాన్స్ మాత్రం వన్ మ్యాన్ షో చూపెట్టాడు మహేష్ బాబు. ఇంకా శ్రీలీల క్యారెక్టర్ కూడా పర్లేదు, ఓకే. డ్యాన్స్ల వరకు పెద్ద పర్ఫార్మెన్స్ అని చెప్పలేము. శ్రీలీల క్యారెక్టర్ కూడా జస్ట్ ఓకే. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ మాత్రం క్రూరమైన రాజకీయ నాయకుడు, కులాల మీద రాజకీయం చేసే నాయకుడు క్యారెక్టరు. తన కూతుర్కే అన్యాయం చేసి విడాకులు ఇప్పించి తన కులస్తుని పెళ్లి చేసే అంత క్రూరమైన క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ది. తన ముసలి గెటప్ కూడా సూపర్గా ఉంది. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ మాత్రం ది బెస్ట్. ఇంకా మన రావు రమేష్ది ఫైనల్లో ప్రకాష్ రాజ్కి చెప్పే కొన్ని డైలాగ్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ ఏ రేంజ్లో ఆకట్టుకున్నదో సూపర్గా ఉంది. ఇంకా రమ్యకృష్ణ మెయిన్ కథా పాయింట్ నడిచేది రమ్యకృష్ణ, మహేష్ బాబు. మదరు సన్ ఎందుకు విడిపోతారు, వీళ్ళిద్దరి మధ్యన ఎమోషన్స్ ఏంటి, వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా రావాలి, వీళ్ళిద్దరు ఒకరికి ఒకరు చాలా రోజుల తర్వాత మదర్ను చూడలింకే వెళ్ళినప్పుడు సన్ ఏ విధంగా ఫీల్ అవ్వాలి, ఇలాంటి ఎమోషన్స్ అనేది ఎక్కడ లేకుండా సాదా సీదాగా తెరకెక్కించాడు గురూజీ. అయితే ఆ ఎమోషన్ అనేది ఎక్కడ క్యారీ కాలేదు. వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా బలమైన సంభాషణలు వస్తాయా, బలంగా ఆకట్టుకుంటుంది అంటే ఏ మాత్రం ఆకట్టుకోలేదు. క్లైమాక్స్ వరకు వాళ్ళిద్దరిని కలిపేసి టక్కున కలిపేసి అది ఏందో కొన్ని యాక్సిడెంట్ సీన్స్ దూకుడు గుర్తొస్తుంది. చాలా సినిమాలు అన్నీ చూసిన కొన్ని షార్ట్స్ అయితే చూసిన సినిమాలే గుర్తొస్తుంది. అవే త్రివిక్రమ్ కొత్తగా మాత్రం ఏ మాత్రం చేయలేదు. మరీ ముఖ్యంగా డిసప్పాయింట్ అంటే తమన్ వెరీ డిసప్పాయింట్. ఇంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. పాటల కుర్చీ మడత పెడతా, ఇంకొకటి మెలోడీ సాంగ్ తప్ప పెద్దగా ఏం లేవు సాంగ్స్ అయితే. తమన్ మాత్రం బాగా డిసప్పాయింట్ చేశాడు. ఇంకా ఇంటర్వెల్కి ముందు మనం ఇంటర్వెల్ సేమ్ సాదా సీదాగా మనకు అలా వైకుంఠపురంలో ఆ బ్రిడ్జి పైన ఇంటర్వెల్ ఎట్లుంటుందో సేమ్ అక్కడ బ్రిడ్జి కాకుండా నార్మల్ స్టేజ్లో ఇక్కడ ఇంటర్వెల్ ఆ విధంగా తీసుకొస్తాడు. క్లైమాక్స్ మదర్ను కలిపి ఫాదర్ను కలిపి రెండో పెళ్లి చేసుకోలేదు, నేను నీకోసమే జీవిస్తున్నా అని రమ్యకృష్ణని తీసుకొచ్చి ఫాదర్ని మదర్ని కలపడం అనేది ఇది సేమ్ మళ్ళీ అలా వైకుంఠపురంలోనే గుర్తొస్తుంది. ఇంకా బాబు శ్రీలీల మధ్యలో వచ్చే కొన్ని టైమింగ్ కామెడీస్ కానీ, వెన్నెల కిషోర్ కామెడీ కానీ అవి కొద్దిగా కామెడీ మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. కొంతవరకు పర్లేదు. కామెడీ మీద కొన్ని పంచులు మాత్రం బాగానే పిలిచాడు త్రివిక్రమ్, అంతవరకు పర్లేదు. శ్రీరామ్ క్యారెక్టర్ మాత్రం అలా వైకుంఠపురంలో ఎలా ఉంటుందో సేమ్ దీంట్లో కూడా సైలెంట్ క్యారెక్టర్, అంత గొప్పగా అన్నట్టు ఏమి ఉండదు. కొన్ని నీతి వ్యాఖ్యలు చెప్పే క్యారెక్టర్ తప్ప అంత బలంగా అయితే ఏముండదు. ఇంకా వెన్నెల కిషోర్ క్యారెక్టర్ మాత్రం జర్ర కామెడీ పండిస్తుంది. అక్కడక్కడ కామెడీ మాత్రం సూపర్గా ఉంది. ఇంకా మెయిన్ అలా వైకుంఠపురంలో వాల్మీకి క్యారెక్టర్ మురళీ శర్మకు ఎలా అయితే డిజైన్ చేసుకున్నాడో అక్కడ కోటీశ్వర వాళ్ళ దగ్గర సేమ్ ఇంట్లో రాజకీయ నాయకుడు మన ప్రకాష్ రాజ్ దగ్గర మురళీ శర్మ క్యారెక్టర్ కూడా అలాగా డిజైన్ చేశాడు. కానీ త్రివిక్రమ్ సినిమాస్ ఎందుకో ఏమో ఎక్కువ కోటీశ్వర్ల కథలు, గొప్పోళ్ళ కథలు, గొప్పోళ్ళ పిల్లల కథలు, ఈ కోటీశ్వర్లు విడిపోతే ఎట్లా ఉంటుంది, కోటీశ్వర్ల బంధాలు ఎలా ఉంటాయి, ఇవే తెరకెక్కిస్తాడు. కానీ నార్మల్ కథలు అయితే నాకు పట్టమేమో అనిపించింది. ఎందుకంటే అలా వైకుంఠపురంలో కానీ ప్రతి సినిమాలో ఆయన హీరో హీరోయిన్లు అంత కోటీశ్వర్లే ఉంటారు. ఈ సినిమాలో కూడా అదే ఉంది. పెద్దగా కథాబలం అయితే చాలా రొటీన్ అనిపించింది. ఈ సినిమా అయితే టోటల్గా డిసప్పాయింట్ చేసే సినిమా. అభిమానులకైతే మహేష్ బాబు పరంగా సూపర్గా నచ్చే అవకాశం ఉంది. నాకైతే సాంగ్స్ డిసప్పాయింట్ చేసిన, కుర్చీ మడత పెడతా సాంగ్స్ మనం విన్నంత పిక్చరైజేషన్ అంత గొప్పగా అన్నట్టు ఏం లేదు.
బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మరీ రొటీన్. ఆ రేంజ్లో తమ్మన్ అయితే డిసప్పాయింట్ చేశాడు. కొన్ని క్యారెక్టర్స్ అయితే బాగానే, జగపతి బాబు క్యారెక్టర్ కానీ, సునీల్ బిగినింగ్ చనిపోయే క్యారెక్టర్ కానీ, దానికి వీళ్ళిద్దరు ఎందుకు ఇడిపోవాల్సి వచ్చింది, రమ్యకృష్ణ రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, తన కొడుకు గురించైనా అని ఇవన్నీ ట్విస్టులు లాస్ట్లో తీసుకొచ్చి ఫైనల్గా విలన్ ఎవరు, తన తాతని ఒక ముసలోనే విలన్ చేసిండు ప్రకాష్ రాజ్ను. పెద్ద కథ అంటే ఏముంది చెప్పనిక, దీంట్లో పెద్ద ఫ్యామిలీ విలువలు అన్నట్టు పెద్ద గొప్ప లేవు, డిఫరెంట్ కథ అన్నట్టు గొప్పగా ఏం లేదు. ఒక మహేష్ బాబు కోసం తప్ప వేరే క్యారెక్టర్ స్టోరీ చూసినామన్నట్టు చూసామన్నట్టు గొప్పగా ఏం అనిపించలేదు. ఊహించుకున్న సినిమా మాత్రం ఆ రేంజ్లో అయితే లేదు, యావరేజ్ ఫిలిం అని చెప్పొచ్చు. సినిమా ఇంకా చూద్దాం, సంక్రాంతికి మంచి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సినిమా మళ్ళీ పాజిటివ్గా పబ్లిక్లోకి వెళ్ళి మహేష్ బాబు కోసం ఎవరైనా చూస్తే సూపర్గా నడిచే అవకాశం ఉంది. మెయిన్ ముఖ్యంగా త్రివిక్రమ్ కథ మాత్రం డిసప్పాయింట్ కథ ఎంచుకున్నారు. రొటీన్ ఫ్యామిలీ విలువలు, గొప్పోళ్ళ కథలు, విడిపోతారు తండ్రి కొడుకులు, విడిపోతే వాళ్ళు ఎలా ఉంటారు, సేమ్ అలా వైకుంఠపురంలో పెన్లమోడు ఉంటారు కానీ మాట్లాడుకోరు, దూరం ఉంటారు, సేమ్ ఇంట్లో అదే క్యారెక్టర్. దానికి కులాల రాజకీయాలకు లింక్ పెట్టి తీశాడు. అంతకుమించి గుంటూరు మిర్చి అని సెట్ వేశాడు. ఇంకా అంతకుమించి ఏం లేదు. క్యారెక్టర్ కొత్తగా రమ్యకృష్ణ క్యారెక్టర్ బలంగా లేదు. ఓన్లీ మహేష్ బాబు కోసం మాత్రమే చూడొచ్చు, అంతకుమించి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్.